TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీనరాశి, కన్యారాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీనరాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. వృషభ రాశి వారికి మాత్రం చాలా అద్భుతమైన షష్ఠగ్రహ కూటమిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలోనే ఈ 6 గ్రహాలు కూడా కూడి ఉండటం, అంతేకాకుండా ఏదైతే మరి ఈ వృషభ రాశి లేదా లగ్నానికి మేలు చేసే గ్రహాలు మరి శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ వీళ్ళంతా కూడా మరి లాభస్థానంలో సంచరించటం, అక్కడ బుధుడికి మరి నీచభంగ రాజయోగం పట్టడం, అంటే శుక్రుడికి అది ఓక్షస్థానం అయితే బుధుడికి నీచస్థానం. కానీ ఎప్పుడైతే మరి ఓక్ష స్థానాధిపతితో నీచ స్థానాధిపతి కలిసినప్పుడు మనకి నీచభంగ రాజయోగంగానే పరిణమించడం అనేది ఉంటుంది. పైగా ఎక్కువ శాతం ఈ యొక్క కూటమి అనేది ఉత్తరభద్ర, పూర్వభద్ర నక్షత్రాల్లో పడటం, అసలు మరి లాభాధిపతి గురుడు నక్షత్రంలోనే ఈ గ్రహాలన్నీ ఉండటం కనుక వృషభ రాశి వారికి మాత్రం చాలా మంచి కాలంగా మనం ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో కేవలం భవన నిర్మాణం అంటే మనం ఓవరాల్గా అయితే భవన నిర్మాణానికి అంత మంచిది కాదన్నాం, కానీ ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్నవారు కేవలం వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతవరకు ఒడిదుడుకులు లేకుండా ఏదో రకంగా సేఫ్గా బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మంచి పరిస్థితులు నెలకొనటం అనేది, తర్వాత ఇదే వృషభ రాశిలో జన్మించి వైద్య రంగంలో ఏమైనా సరే కొత్త పరిశోధనలు చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా వారి యొక్క లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు కూడా విదేశాలకి వెళ్ళడానికి సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వారికి కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్ళు కేవలం వాళ్ళ అమ్మ నాన్నగారి లేదా వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే వీరికి మాత్రం ఖచ్చితంగా ఈ షష్ఠగ్రహ కూటమి ఎక్కువ స్థాయిలో మేలు జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు.